ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలుల పండుగలలో 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను ధ్యానిస్తుండగా ప్రభువా మీరు బోధించండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి ప్రభువా. నాన్న, ఈ పండుగలో ఉన్న అర్థము పరమార్థమును నాయన గ్రహించే కృప దయచేయమని, మీరే బోధించమని లేఖనాలను ప్రభువా నాన్న మీరు పరిశుద్ధాత్మదేవ మీరు బోధిస్తుండగా మేము శ్రద్ధాశక్తులతో విని నిన్ను మయంపరచులాగున సత్యం తెలుసుకొని సర్వసత్యంలో ప్రభు మేము నడుచుకొని నిన్ను మహింపచ్చే విధంగా నీ రాజ్యం కోసం ప్రభువా నాయన ఆశపడి అనేకులను అందులో నాయన ప్రవేశించినట్లు నాయన ఈ వర్తమానాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరే బోధించమని మహిం పొందమని యేసయ్యను ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మరి ఇశ్రాయేల్ యొక్క పండుగలలో 6వ పండుగను మనము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మరి ప్రాయశ్చిత్తార్థ దిన పండుగను మరి ధ్యానిస్తుండగా ఈ పండుగ 2వ భాగాన్ని మనము తెలుసుకుందాం. మరి ఇశ్రాయేల్ యొక్క పండుగలలో 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఇది యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెల త్రిష్టి నెలలో ప్రారంభమవుతుంది. 10వ దినమున ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ ప్రాయశ్చిత్తార్థ దినము అనేది ఇశ్రాయేలు తమ్మును తాము దుఃఖపరుచుకోవటము. ప్రాయశ్చిత్తార్థ దిన పండుగలో వారు సమాజ మందిరముగా అందరూ కూడుకొని విశ్రాంతి దినమున వారంతా మహావిశ్రాంతి దినముగా వారు భావించుకోవాలి. వారు విశ్రాంతి దినమున సమాజ మందిరముగా కూడుకుంటారు. అది 10వ దినము వారు మహావిశ్రాంతి దినముగా వారు అక్కడ కూడి అందరూ సామూహికంగా దుఃఖపడతారు. దుఃఖపడటాన్ని సమాజ మందిరముగా అందరూ కూడి వారు మహావిశ్రాంతి దినముగా దాన్ని చేసుకుంటూ వారు వ్యక్తిగతంగా కాకుండా సామూహికంగా ఒక సమూహంగా ఒక పెద్ద సమూహంగా వారు దుఃఖపరుచుకోవాలి. దుఃఖపడటం అంటే వారి పాపముల నిమిత్తమై వారు దుఃఖపడాలి. వారి పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడుతూ మరి వేదనతో రోదనతో ప్రభు దగ్గర తమ పాపములు ఒప్పుకుంటూ మరి దుఃఖపడటాన్ని ప్రాయశ్చిత్తార్థ పండుగ యొక్క భావము. అయితే లేవ్యకాండములో ఎంతో ముఖ్యమైనది. మోసే వ్రాసిన 5 కాండాలలో లేవ్యకాండం సెంటర్ పాయింట్లో ఉంటుంది. లేవ్యకాండములో అధ్యాయాలలో 16వ అధ్యాయం ఎంతో ప్రాముఖ్యంగా, అది గుండెకాయ లాంటిది. మానవ శరీరానికి ఒక గుండె లాంటిది 16వ అధ్యాయం. ఈ లేవ్యకాండంలో ప్రాయశ్చిత్తము అనే మాట 45 సార్లు కనబడుతుంది. ప్రాయశ్చిత్తము అనే పదం 45 సార్లు వస్తే లేవ్యకాండము 16వ అధ్యాయంలో 14 సార్లు వస్తుంది ప్రాయశ్చిత్తము అనే మాట. 23 లేవ్యకాండము 23వ అధ్యాయంలో 3 సార్లు కనపడుతుంది. ఈ ప్రాయశ్చిత్తార్థము అనే ఇది అనే మాట క్రొత్త నిబంధనలో మరి మనం చూస్తాం. ఇంగ్లీష్లో కూడా మనం చూస్తాం. అటోన్మెంట్ అని ప్రాయశ్చిత్తము, అటోన్మెంట్. ఇది పాత నిబంధనలో హిబ్రీ భాషలో మాకు
కొత్త నిబంధనలో గ్రీకు భాషలో రాయబడింది, పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధనలో ప్రాయశ్చిత్తము అనే అటోన్మెంట్ అనే పదానికి క్రొత్త నిబంధనలో శాంతికరము అనే పదానికి సమానంగా ఉంటుంది. శాంతికరము ప్రొపిటేషన్ అనే పదానికి సమానంగా ఉంటుంది. శాంతికరము శాంతి చేయుట అనే పదానికి ఇది అర్థం ఇస్తుంది. ప్రొపిటేషన్ అనే పదం శాంతికరమైనది ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా కొత్త నిబంధనలో మనము పాత నిబంధనలో ప్రధాన యాజకుడు లేవి గోత్రంలో నుండి ఆరోను సంతతిలో వారు ఒక ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలు యొక్క సమస్త పాపమును బట్టి వారి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకు అతడు అతి పరిశుద్ధ స్థలములో, ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరములకు ఒకసారి మాత్రము వెళ్తాడు. ఒక్క మారు మాత్రమే వెళ్ళి ప్రధాన యాజకుడు తన పాపముల నిమిత్తము, ఇశ్రాయేళ్ల పాపముల నిమిత్తము అక్కడ ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేయటానికి వెళ్తాడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు పాపం చేసిన వాడైతే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే అతడులో పాపము ఉంటే, అతడు అపవిత్రుడైతే అక్కడే చనిపోతాడు. కాబట్టి ప్రధాన యాజకుడు పరిశుద్ధుడిగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి అనేది ఉంది. చనిపోతే ప్రధాన యాజకుడు ఒకవేళ చనిపోతే అతి పరిశుద్ధ స్థలంలో అతని శవాన్ని తీసుకురావటానికి ఏ ఒక్కరూ యాజకులు సైతం అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు, అతి పరిశుద్ధ స్థలంలోనికి. ఎందుకంటే ఆ స్థలంలో ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళటానికి అవకాశం ఉంది. అది దేవుడు కట్టడగా నియమించాడు. పరిశుద్ధ ఆవరణము ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి, 3 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉండొచ్చు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. అతి పరిశుద్ధ స్థలంలో యాజకులలో నుండి ఒక ప్రధాన యాజకుడు ఉండాలి, ఆ ప్రధాన యాజకుడు మాత్రమే అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో చనిపోయినట్లయితే అక్కడికి ఆ చనిపోయిన శవమును తీసుకురావటానికి కూడా యాజకులు వెళ్ళటానికి వీల్లేదు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు తన నడుముకు ఒక మోపు తాడు లాంటిది కట్టుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గంటలు మ్రోగుతాయి. అక్కడ గంట శబ్దము మ్రోగుతున్నప్పుడు బయట ఉన్నటువంటి యాజకులకు పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో గంటలు మోగుతున్నప్పుడు అతను బ్రతికి ఉన్నాడని భావిస్తాడు. అక్కడ గంటల శబ్దము అతి పరిశుద్ధ స్థలంలో వినపడకపోతే, మరి టైం దాటిపోతూ ఉంటే రాలేకపోతే ప్రధాన యాజకుడు అక్కడే చనిపోయాడని, ఆ బయటికి ఒక తాడు ఉంటుంది కొస, దాన్ని లాగి వాళ్ళు ప్రధాన యాజకుని నడుముకు కట్టుకొని వెళ్ళి ఉంటాడు. అది ఒక కొన, బయటి కొన యాజకులు పరిశుద్ధ స్థలంలో ఉంటుంది, అది వారు లాగి తీస్తారు. ఈ విధంగా అతి పరిశుద్ధ స్థలము
దేవుడు ఉండేటువంటి స్థలముగా ఉంటుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు అతి పరిశుద్ధ స్థలమును గురించి హెబ్రీలకు రాస్తూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము మొదటి నిబంధన అయితే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఏలగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. పరిశుద్ధ స్థలములో ఏముంటుంది అంటే ఇక్కడ మనకు రాయబడింది దీపస్తంభము, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు ఉంటుంది. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉంటుంది. రెండో తెరకు అతి పరిశుద్ధ స్థలము అనేటువంటి గుడారం ఉంటుంది. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటా బంగారు రేకులతో తాకబడిన మందసమును ఉండెను. సువర్ణ ధూపార్తియు, బంగారు రేకులతో తాకబడిన నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసములో మన్నా గల బంగారు పాత్రలు ఉంటాయి. మందసంలో మన్నా గల బంగారు పాత్రలు, చిగురించిన ఆరోలు కర్ర, నిబంధన పలకలు, 10 ఆజ్ఞలు గల నిబంధన పలకలు. మందసంలో ఏముంటాయి? మందసంలో 3 పరికరాలు ఉంటాయి, 3 వస్తువులు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో సువర్ణ దీపార్తి ఉంటుంది, సువర్ణ దీపస్తంభం ఉంటుంది. ఆ తర్వాత మందసం ఉంటుంది. మందసం పైభాగంలో కెరూబులు, అటువైపు ఇటువైపు కెరూబులతో ఉన్నటువంటి కరుణాపీఠముగా అక్కడ ఉంటుంది. ఆ కరుణాపీఠము అటు ఒక కెరూబు, ఇటు ఒక కెరూబు, 2 ఎదురెదురుగా ఉంటుంది. దాని కరుణాపీఠము. ఆ మందసము నిబంధన మందసము. ఆ మందసములో 3 ముఖ్యంగా 3 ఉంటాయి లోపల. నిబంధన మందసములో మన్నా గల పాత్రలు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మన్నాను తిన్నారు. అది వాళ్ళు 40 సంవత్సరాలు తిన్నారు. ఆ మన్నా మోసే ప్రార్థించినప్పుడు యెహోవా మన్నాను కురిపించాడు. అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అరణ్యంలో చనిపోతున్నారు, వారికి ఆహారం లేక నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఈ అరణ్య మార్గంలో మరి ఇశ్రాయేలు ప్రజలు చనిపోకుండా ఉండాలి అంటే వారికి మరి ఆహారం కావాలి. కాబట్టి ఆహారం కావాలని మోసే ప్రార్థించినప్పుడు యెహోవా దేవుడు మన్నాను కురిపించి ఉన్నాడు. ఆ మన్నా వాళ్ళు 40 సంవత్సరములు తిన్నారు. అది దేవదూతల ఆహారము, అది అపూపమైనటువంటిది అని మనం చదువుకుంటాం. ఆ మన్నా పాత్రలు ఇక్కడ నిబంధన మందసంలో ఉన్నాయి. మన్నా గల బంగారు పాత్రలు, మన్నా తినేటువంటి పాత్రలు, మన్నా గల బంగారు పాత్రలు ఆ నిబంధన మందసం. ఈ మన్నా గల బంగారు పాత్రలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసు ప్రభు జీవాహారమై ఉన్నాడు అని ఈ మన్నా గల బంగారు పాత్రలు తెలియజేస్తున్నాయి. మన్నా గల బంగారు నిబంధన మందసంలో మన్నా గల బంగారు పాత్రలు దేనికి సంకేతంగా, దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసు ప్రభు జీవాహారమై ఉన్నాడు. యేసు ప్రభు జీవాహారము అనేదానికి సంకేతం.
ఇంకా రెండవది చిగురించిన ఆహారోను కర్ర. చిగురించిన ఆహారోను కర్ర ఎక్కడ ఉంటుంది? మందసంలో ఉంటుంది. ఈ చిగురించిన ఆహారోను కర్ర ఇది ఫరో దగ్గర వేసినప్పుడు ఈ కర్ర చిగురించినట్లుగా మనం చూస్తాం. ఈ చిగురించిన హారోను కర్ర దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతాడు అనే భవిష్యత్తులో ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడు అవుతాడు అనే దానికి ఈ చిగురించే ఆరోను కర్ర సాదృశ్యంలో ఉంది. యేసు ప్రభు మరణాన్ని జయించి మృత్యుంజయుడై 3వ దినాన లేచినాడు కనుక ఆయన పునరుద్ధానానికి గుర్తుగా ఆయన భవిష్యత్తులో పునరుద్ధానుడు అవుతాడు. రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన పునరుద్ధానాన్ని గూర్చి ఈ చిగురించే ఆరోను కర్ర గుర్తు చేస్తుంది. ఇంకోటి నిబంధన పలకలు. నిబంధన పలకలు మోసేకు సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలు గల పలకలు మందసంలో ఉంటాయి. ఈ 3 ఉంటాయి. ఈ నిబంధన పలకలు, ఈ 10 ఆజ్ఞలు గల పలకలు అక్కడ నిబంధన మందసంలో ఆ పెట్టెలో ఉంటాయి. ఇది దేనికి నిబంధన పలకలు? నిబంధన పలకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే యేసు ప్రభువునే సూచిస్తాయి. ప్రతిదీ యేసు ప్రభు మరి వాక్యమైనటువంటి దేవుడు. యేసు ప్రభు నేనే, ఆయన నోట నుండి వచ్చినటువంటి మాట వలన తీస్తాడు. ఆయన ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యం. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. 10 ఆజ్ఞలు మోసేకు సీనాయి కొండ మీద ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు గల రాతి పలకలు మందసంలో ఉంచబడ్డాయి. ఈ మందసం ఎక్కడ ఉంది అంటే అతి పరిశుద్ధ స్థలములో. ఈ అతి పరిశుద్ధ స్థలములో తెరకు 2వ మరి ఆవరణము, అది అందరూ సామాన్య ప్రజానికం ఇశ్రాయేలు ప్రజలందరూ ఆవరణంలో ప్రవేశించవచ్చు. మరి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆవరణములో సామాన్యమైనటువంటి ఇశ్రాయేలు యొక్క మరి 12 గోత్రాల ప్రజలు అక్కడ సామాన్యం ఏ యొక్క గోత్రానికి చెందిన వారైనా ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉండాలి ఆవరణంలో. కానీ ప్రత్యక్ష గుడారము 2వ భాగంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలము అని పేరు ఉంది. ఈ పరిశుద్ధ స్థలంలో లేవి గోత్రానికి సంబంధించిన లేవి గోత్రకర్తలు, లేవి గోత్రంలోంచి వచ్చినటువంటి యాజకులు అక్కడ పనిచేస్తుంటారు, దేవుని పనిచేస్తుంటారు. ఆ పరిశుద్ధ స్థలములో తెర అవకల అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు మాత్రమే ఆ ప్రధాన యాజకుడు మరి వెళ్తాడు. అది సంవత్సరంలో ఎన్నిసార్లు అంటే ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసము, నిబంధన మందసము ఉంటుంది అని మనం ధ్యానించుకున్నాం. ఆ నిబంధన మందసంలో మరి ఆరోను చేతి కర్ర, ఆరోను చిగురించిన కర్ర ఉంటుంది. నిబంధన పలకలు ఉంటాయి. మరి మన్నా గల బంగారు పాత్రలు ఉంటాయని మనం ధ్యానించుకున్నాం. ఇది కొత్త నిబంధనలో మనము యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాయని మనం చూసాము. యేసు ప్రభులో మరి పాత నిబంధనలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి పరికరాలు, పాత్రలు, ఇవన్నీ నిబంధన మందసంలో ఉన్న పాత్రలు కూడా అన్నీ యేసు ప్రభువుకే చూపిస్తున్నాయి. 10 ఆజ్ఞలు
మోసే ద్వారా యెహోవా దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు, ఆ రాతి పలకలు రాతి పలకలు కూడా నిబంధన మందస్సంలో ఉన్నాయి. యేసు ప్రభువే మరి వాక్యమై ఉన్న దేవుడు అని తెలియజేస్తుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యానికి యేసు ప్రభుకే సాదృశ్యంగా ఉన్నది. అయితే యేసు ప్రభు మాత్రమే 10 ఆజ్ఞలను నెరవేర్చగలిగాడు. ఎవరు నెరవేర్చలేదు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరు లేరు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి ఒక్క ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అందరూ ఉల్లంఘించారు. 10 ఆజ్ఞలను పాటించినటువంటి వ్యక్తి ఎవరు లేరు, యేసు ప్రభువు తప్ప. ఆయన మాత్రమే 10 ఆజ్ఞలను నెరవేర్చిన సమర్థుడు, శక్తివంతుడు. ఆయనే పాపం లేని పవిత్రుడు, పరిశుద్ధుడు. కానీ అందరూ ఉల్లంఘించారు, కానీ దేవుడు మాత్రము నెరవేర్చి ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్రమును 10 ఆజ్ఞలు కూడా ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ధర్మశాస్త్రము ఆదికాండం నుండి నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రము అని పిలుస్తాము. ధర్మశాస్త్రాన్ని మోషే రాసిన 5 కాండాలను కలిపి ధర్మశాస్త్రము అని సంబోధించవచ్చు. సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞలు గల పలకలను కూడా ధర్మశాస్త్రము అంటారు. 10 కమాండ్మెంట్స్. ఈ 10 కమాండ్మెంట్స్లో కూడా మనము లా అంటాం. ధర్మశాస్త్రం ఇంగ్లీష్లో లా అంటాం. ఈ లా అంటే ఈ 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలను నెరవేర్చినటువంటి వ్యక్తి మోసేకి ఇవ్వబడినాయి, కానీ మోసే కూడా నెరవేర్చలేకపోయాడు. మోసే మరి ఉల్లంఘించాడు. బండతో మాట్లాడమంటే రెండోసారి బండతో కొట్టాడు. ద్రోహులారని అన్నాడు. యేసు ప్రభువులో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. పాపం లేని పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు, నిర్మలుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. ఆయన మాత్రమే 10 ఆజ్ఞలను నెరవేర్చగలిగాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. తన శరీరం ముందు కొట్టివేశాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. కొత్త నిబంధనలో యేసు ప్రభు గురించి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనములో అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, పాత నిబంధనలో ప్రధాన యాజకుడు హారోను సంతతిలో, హారోను తర్వాత ఆయన సంతతిలో ప్రధాన యాజకుడు వచ్చాడు. శరీర రీతిగా ప్రధాన యాజకుడు ఉన్నాడు. కానీ కొత్త నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాబోతున్న మేళ్ల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనను సంపాదించి హస్తకృతము కానిది, ఆనాడు ప్రత్యక్ష గుడారం హస్తములతో తయారు చేసేది, మానవ నిర్మితమైనది. యేసుక్రీస్తు విమోచనను సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారం ద్వారా, ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడళ్ల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అనేక పర్యాయాలు ప్రవేశించలేదు. లేవి గోత్రికులైతే ప్రధాన యాజకులు, ఒక ప్రధాన యాజకుడు మారిన తర్వాత ఇంకొక ప్రధాన యాజకుడు వస్తాడు. అతడు
ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు తనది కాని రక్తం తీసుకొని వెళ్తాడు. తనది కాని రక్తము అంటే మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తంతో వెళ్తాడు. ఆ ఒక మేకను గొర్రె పిల్లలను వధించి తన రక్తంతో కాదు, అక్కడ రక్తం తీసుకొని ప్రోక్షించాలి. ఆ రక్తము మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తాన్ని అక్కడ ప్రోక్షిస్తాడు. అయితే అక్కడ తనది కాని రక్తము అంటే నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుంటాడు. ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల దేనికి సాదృశ్యంగా ఉంటుంది అంటే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రధాన యాజకుడు తీసుకునేటువంటి రక్తము, గొర్రెపిల్ల యొక్క రక్తము, అది నిర్దోషమైన యొక్క రక్తము, మేకల యొక్కయు కోడల యొక్క రక్తము తీసుకొని వెళ్తాడు. ఆ రక్తంతో అక్కడ ప్రోక్షిస్తాడు. ఆయన వెళ్ళి తన పాపం నిమిత్తము, ప్రజలందరి పాపం నిమిత్తము ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తాన్ని సిందించాడు. తన సొంత రక్తాన్ని తీసుకొని మరి గొల్గొతాలో వధించబడ్డాడు. పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒక ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని వెళ్తే మన ప్రభువైన యేసుక్రీస్తు మరి గొల్గొతాలో మరి కలవరి కొండ మీద తన స్వరక్తాన్ని సిందించి ఉన్నాడు. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రధాన యాజకుడు లేవి గోత్రంలో వచ్చేటువంటి ప్రధాన యాజకుడు ఒక నిర్దోషమైన మరి నిష్కలంకమైనటువంటి మచ్చ డాగు లేని, కుంటి గుడ్డి లేని ఒక గొర్రెపిల్లను తీసుకుంటాడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుంటాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో ఏ పాపము లేదు, ఏ దోషం లేదు, నిష్కలంకుడు, నిర్మలుడు, పరిశుద్ధుడు. ఆయన రక్తాన్ని, స్వరక్తాన్ని తీసుకొని వధించబడుతున్నాడు. ఎవరి కోసం వధించబడ్డాడు అంటే భూలోకంలో ఉన్న ప్రజలందరి పాపం నిమిత్తమై ఆయన వధించబడ్డాడు. ప్రజలందరి పాపం నిమిత్తమై ఆయన వధించబడ్డాడు. కానీ పాత నిబంధనలో అలా కాదు. ప్రధాన యాజకుడు మొదట తన పాపం నిమిత్తమై గొర్రెపిల్ల రక్తాన్ని మరి ప్రోక్షించేది తన పాపముల నిమిత్తము, మొదట తన పాపములు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరి పాపముల నిమిత్తమై అక్కడ రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కొత్త నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన తన నిమిత్తము వధించబడలేదు. తను ఏ పాపం చేయలేదు. కేవలము ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి పాపముల నిమిత్తమై, ప్రజలందరి ఇశ్రాయేలు 12 గోత్రంలో వారి పాపముల నిమిత్తమే కాదు, ప్రజలందరి పాపములు, యూదుడేమి, యూదేతరుడేమి, గ్రీకు వాడేమి, రోమియుడేమి, అన్యజనులందరి కోసము, ప్రజలందరి పాపముల కోసం ఆయన వధించబడ్డాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు తాను మనందరి కోసం బలియాగమయ్యాడు. ఇది ప్రాయశ్చిత్తంగా ఇశ్రాయేలీయులు తెలుసుకోవాలి. ఈ ప్రాయశ్చిత్తాన్ని అంటే వాళ్ళు అతి పరిశుద్ధ స్థలానికి ప్రాయశ్చిత్తంగా, తన పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలులు అర్పించేవాళ్ళు. ప్రాయశ్చిత్తార్థ పండుగ అర్థము, పరమార్థం ఏమిటంటే ప్రాయశ్చిత్తం. తమ పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి అంటే పాపి మరణించాలి. ప్రధాన యాజకుడు పాపం చేస్తే అతి పరిశుద్ధ స్థలంలో చనిపోతాడు. అతను చావకుండా మరి ఇశ్రాయేలు ప్రజలు, మానవులు చనిపోకుండా, తమ పాపములు నిమిత్తం చనిపోకుండా ఉండాలంటే వారు ప్రాయశ్చిత్తం చేయబడాలి. అంటే తమ పాపాలను ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. ప్రాయశ్చిత్తార్థము అంటే పశ్చాత్తాపడటము, ఒప్పుకోవటము, తమ పాపములను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. అందుకే లేఖనంలో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ ఒప్పుకోవాలి, కప్పుకొనకూడదు.
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఒప్పుకోకపోతే, ప్రాయశ్చిత్తం కాకపోతే, ప్రాయశ్చిత్తార్థం దిన పండగ రోజు ప్రాయశ్చిత్తము కాకపోతే వారు చనిపోవాల్సిందే. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము మరణాన్ని అంటుంది. పాపము అనేది మరణాన్ని తెస్తుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం చేసినప్పుడు మరణిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు మరణిస్తున్నారు, స్పాట్లోనే చనిపోతున్నారు. ఆకాను పాపం చేసినప్పుడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. పాపం ఏ వ్యక్తి చేస్తాడో ఆ పాపం వలన వెంటనే దేవుడు శిక్ష విధిస్తున్నాడు. పాత నిబంధనలో పాపం చేసిన ప్రతి మానవుడు చనిపోతున్నాడు. లేవి గోత్రంలో వచ్చిన ప్రధాన యాజకుడు పాపం చేసిన వాడికి అతి పరిశుద్ధ స్థలంలో చనిపోవడానికి అవకాశం ఉంది. చనిపోకుండా ఉండాలి అంటే, పాపంలో మనిషి చనిపోకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తార్థంగా వారి పాపం నిమిత్తం ఒక గొర్రెపిల్ల లేదా మేకపిల్లని వధించబడాలి. ఆ వధించబడ్డ రోజు వారు ప్రాయశ్చిత్తార్థంగా సామూహికంగా కూడుకొని తమ పాపమును ఒప్పుకుంటూ దుఃఖపడుతూ, దుఃఖాన్ని ఏదో ఆ రోజు వాళ్ళు ప్రధానాధికుడికి ఒక గొర్రెపిల్లను మేకపిల్లను ఇచ్చి, మా అంతటా మేము ఇస్తున్నాం, మేము వెళ్ళిపోతున్నాం అని ఆయనకు అప్పగించి వెళ్ళిపోకూడదు. వారంతా సామూహికంగా కూడుకోవాలి, సమాజంగా కూడుకోవాలి. విశ్రాంతి దినాన్ని మహా విశ్రాంతి దినంగా వారంతా సామూహికంగా అక్కడ కూడుకోవాలి. వారు రోదన చేయాలి, వారు పాపాలను ఒప్పుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వారు దుఃఖపడాలి. వారు దుఃఖపడుతూ ఆ గొర్రెపిల్లను మేకపిల్లను ప్రధానాధికారికి అప్పగిస్తూ, వారు మీకు అప్పగించాం, మా దారిని మేము వెళ్ళిపోతాం, ఒక నిమిషం మేము ఉండమని అనేది కాదు. ఇక్కడ ప్రధానాధికారికి అప్పగించిన తర్వాత గొర్రెపిల్లను మేకపిల్లను ప్రజలందరూ ఒక నిర్దోషమైనటువంటి మంచి ఒక గొర్రెపిల్లను మేకపిల్లను ఆయనకు అప్పగించిన తర్వాత వారు సామూహికంగా అక్కడ కూర్చోవాలి. వారందరూ విశ్రాంతి పరిశుద్ధంగా అక్కడ సమావేశం కావాలి. సమావేశమైన వాళ్ళు దుఃఖపడాలి. వారు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి పశ్చాత్తాపడాలి అని ఇక్కడ దేవుని వాక్యం ఉంది. ఈ ప్రాయశ్చిత్తార్థమైన పండుగ అనేకమైనటువంటి లేవ్యకాండములు ఎంతో ఇంకా విపులీకరంగా తెలుసుకోవాలంటే నెక్స్ట్ 3వ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుని వాక్యాన్ని, ఈ ప్రాయశ్చిత్తార్థమైన పండుగ యొక్క పరమార్థము తెలుసుకోవాలి. అందులో క్రీస్తు ప్రభువులో ఇది ఎలా నెరవేరుతుందో, ఈ పండుగ ఇంకా నెరవేరలేదు, ఇది నెరవేరబోయే దిశలో మనం ఉన్నాం, నెరవేరబోయే కాలంలో ఉన్నాం. ఎప్పుడు నెరవేరుతుందో, ఈ పండుగ ఇంకా నెరవేరలేదు, భవిష్యత్తులో నెరవేరుతుంది. దీన్ని గురించినటువంటి ఇంకా అనేక ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ మర్మాలను మనము వచ్చే వీడియోలో తెలుసుకుందాం, ధ్యానించుకుందాం. అంతవరకు ఈ వీడియోను చూసి మీరు గ్రహించి ఇతరులకు షేర్ చేసి దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ధ్యానించుకోవాలి. అందులో ఉన్న అర్థము పరమార్థము మనం ధ్యానం చేసుకోవాలి. కాబట్టి ఈ చదువుకొని సకాలంలోనికి రండి. లేవ్యకాండం 16వ అధ్యాయము, లేవ్యకాండం 23వ అధ్యాయాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుంటూ ఇశ్రాయేలులో 6వ పండుగను గురించి ఇంకా 3వ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మిమ్మల్ని, మీ కుటుంబాలను వీడియో చూస్తున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.